అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్మహి క్లాస్ అంజు. ఈరోజు లాస్ట్ వీక్ మనం ఒక వీడియో పెట్టాం కదా, బ్యాంగిల్స్తో అవ్వట్లేదండి అని. అదైతే ఈరోజు సక్సెస్ చేస్తున్నాము. అదిగోండి, ఒక బ్యాంగిల్ తీసుకొని ప్రాసెస్ అంతా నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది. దీన్ని ఇలా కాల్చి, అదిగో చూడండి మావయ్య గారు చేస్తున్నారు. ఆల్రెడీ 2 బ్యాంగిల్స్ వరకు చేశారు. ఇవన్నీ వేస్ట్ బ్యాంగిల్స్ అని చెప్పి అయితే మేమైతే ఇన్ని చేస్తున్నాము. మీకు కూడా తెలుస్తుంది, మేము ట్రై చేస్తున్నాము. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఎందుకంటే ఇది వరకు ఉన్నంత క్వాలిటీ ఉండవు కదా బ్యాంగిల్స్ ఇప్పుడు. సో అందుకని చూడండి ఎన్ని వేస్ట్ అయినాయో. ఇంకో ఇలా వంగుతోంది, వస్తుందా? అదిగోండి వీడియోలో మీకు కనపడుతుంది కదా, ఆ వేడి కరెక్ట్గా తగలాలండి. తగిలితే అలా వంగిపోతుంది. అలాగా బ్యాంగిల్ అయితే అతికి వేసేయాలి. నేనైతే ఒక సైడ్ మొత్తం చేసి మీకు వీడియో అయితే చూపిస్తాను. ఇదిగోండి నాకైతే కొంచెం సక్సెస్ఫుల్గా అయితే ఒకటైతే ఇగోండి ఇలా అయితే చేసేసాను. వేడి మాత్రం చూసుకోవాలి, కరెక్ట్గా మిడిల్లోకి ఉండాలండి, లేదంటే చిట్లిపోతుంది. ఇదిగోండి దానంతకు అదే సింపుల్గా నిదానంగా వేడికి ఇలా అయితే వంగిపోతుంది. దీనికి తోడు గాలి కూడా అండి, అస్సలు ఆగట్లేదు. అదిగోండి మా మావయ్య గారికి అయితే వంగిపోతుంది. చూసారా గాజు? నాకు కూడా వచ్చేసిందో. చాలా కష్టం అండి ఈ డిఐవై అయితే. మీరు మాత్రం తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే ఈ గాజు కాలిన చోట ముట్టుకుంటే మాత్రం చర్మం ఉతుక్కుపోతుందండి. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డిఐవై అయితే నాకు తెలిసి యూట్యూబ్లో మనమే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అడ్వెంచర్ అనుకోవచ్చు, డిఐవై అనుకోవచ్చు, అండ్ యూజ్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ బెస్ట్ కూడా అనుకోవచ్చు. నీకు నాన్నకు పోటీ పెడితే నాన్న గెలిచేలా ఉన్నాడు. అమ్మ నాకు రాదండి. ఎంత కష్టం మా ఆవిడ కష్టాలు. వావ్, 4 లింకులు అయినాయి. సూపర్. అయ్యో ఇప్పుడు ఇరిగింది. ఇది వంగుతోందో. ఎంత కష్టపడుతున్నారు, కష్టే పలి. చెమట కూడా పోస్తాను. ఇది కథం. అన్నీ విరిగిపోతున్నాయి. నాకైతే ఎన్ని విరిగిపోయినాయో చూడండి గాయస్. వీటిల్లో నేను చేసిన 10 వాటిల్లో ఇది ఒక్కటి మాత్రమే వచ్చింది. మరీ దారుణం. మా మామయ్య గారికి అయితే నాకు తెలిసి ఇది 6th 7th అనుకుంటా. నా అయితే మరీ దారుణంగా ఉంది, అస్సలు రావట్లా. సెకండ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అమ్మయ్యా, చాలండి 2 చేశాను. ఈ జీవితానికి మాత్రం అసలు చేయలేను అనుకున్నా. ఈ 2 చేయడానికి నేను టోటల్గా వేస్ట్ చేసిన బ్యాంగిల్స్ అయితే 10 బ్యాంగిల్స్. చూడండి మరి ఎంత కష్టంగా ఉందో.
ఇట్లా అంటుకుంది. ఏంటంటే వేరు తల్లారితే మరి పగిలిపో. ఇగోండి మనము కలర్ వైజ్గా చేసుకోవాలంటే ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఏం చేస్తున్నానంటే అటు ఒక కలర్ ఇటు ఒక అదే అటు ఇటు ఒక కలర్ అండ్ మధ్యలో ఒక కలర్ లాగా అయితే పెట్టేస్తున్నాను. ఇది గండిలా వచ్చేసింది, కాలుతుంది దగ్గర జాగ్రత్త. అగ్గండి చివరికైతే మేమైతే రాము రాము అమ్మో అమ్మో అనుకుంటూ ఎంత పెద్దగా చేసామో చూడండి. ఇది ఇట్లా కాల్చేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తే వెంటనే పగిలిపోతుంది. అందుకని అది మనకి ఇది బాగా తొంగిద్ది. పగిలిపోయింది. పగిలిపోయింది. దాన్ని ఎందుకు అట్లా ఉంచండి. అది టీఎన్ మావయ్య గారు, ఇది వంగుతుంది. ఎరిగింది దగ్గర కొంచెం ఎన్ని గాజులు వేస్ట్ చేస్తేనో వచ్చినాయి. పిల్లడు ఉంటాడు జాగ్రత్తగా ఇవన్నీ తీసి ఇట్టి అదలు బాగా అమ్మిదా. అది అంతకంటే కష్టం. ఇదిగోండి కష్టపడైతే మేమైతే ఒక 3.5 అయితే చేసాము. అంతైతే వచ్చింది. ఇన్ని బ్యాంగిల్స్ వేస్ట్ చేస్తే ఇది వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఇదిగోండి నేనైతే తగిలిచ్చి కూడా చూపిస్తున్నాను మీకు. ఎంత బాగుందో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, ఖచ్చితంగా కుదురుతుంది. మనకైతే ఇది సెట్ అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది. దీన్ని మనము కావాలంటే ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ అటు ఇటు తగిలించుకోవచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. నేను ప్రజెంట్ అయితే 2 చేశాను. ఒకటేమో ఎక్కడో మిస్ అయిందండి, రెండోది ఇప్పుడు నేను చేసింది కనపడింది కదా. సో అందుకనైతే ఇలా అయితే మీకైతే పెట్టి చూపించాను. మనకి దిష్టి పరంగా అన్నిటి పరంగా చాలా బాగుంటుంది. అందుకని మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.